ఎక్స్క్యూజ్ మీ, ఏమండి మీతో 2 నిమిషాలు మాట్లాడొచ్చా? అమ్మాయి గారు యాక్చువల్లీ మీతో 2 మినిట్స్ మాట్లాడదామని 2 days నుంచి ట్రై చేస్తున్నాను, కానీ కుదరట్లేదు. ఏ గొంతు ఇన్ఫెక్షనా? నవ్వుతావని జోక్ చేశాను. సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతే నువ్వేం చేస్తావులే. సర్లే, ఏదో మాట్లాడతానన్నా. ఈ పట్టీలు వేసుకుని మీరు ఇంట్లో చెంగమంటూ తిరుగుతుంటే ఇళయరాజా గారి పాట విన్నంత హాయిగా ఉంటుంది. అంతేనా? చంద్రముఖిలాగా డాన్స్ కూడా చెయ్యాలా? అదేంటండి అలా అనేశారు? మీరు వేసుకుంటారని ఎంతో ఇష్టంగా కొనుక్కొచ్చాను. హలో, ఆపుతావా ఇక నీ పట్టీల కళ్ళు? ఇంకా పట్టీలు, చెడగంటలు, పాపిడి పిల్లలు అని నా బుర్ర తినకు నువ్వు. అదేంటండి? నేను ఇలాగే మాట్లాడతా. తాళి కట్టేటప్పుడు తల ఉంచుతాను కదా అని జీవితాంతం వంగుండడం నా వల్ల కాదు. తప్పుకోరా. ఇక్కడున్నావా? ఏంటమ్మా ఇది? పట్టీలు పెట్టుకోమంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. అమ్మాయిని తెమ్మంటే అమ్మోరిని తెచ్చారేంటమ్మా? నేను సిగ్గు సాంప్రదాయాలున్న అమ్మాయిని అడిగాను. ఓరి పిచ్చి సన్నాసి, పట్టినదే ఉందిరా 300 రూపాయలే. కానీ అమ్మాయికి 300 కోట్ల ఆస్తుందిరా. ఇదిగో, మెదవ ఆలోచనలు పెట్టుకోకుండా ముందు ఆ బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి బయటికి రారా. సక్సెస్ రా. ఆ హర్ష గడికి ఉమాదేవి అంటే ఇష్టం లేదంట. అవునా మామా? అవునరా, ఇందాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే విన్నా. వాడికి 16 అనాలు అచ్చు తెలుగు అమ్మాయి కావాలంట. ఒరేయ్, ఏ మందు కొట్టే అమ్మాయిను, ఏ దమ్ము కొట్టే అమ్మాయిని తీసుకురావచ్చు కానీ 16 అనాలు తెలుగు అమ్మాయిని ఎక్కడి నుంచి తెస్తావురా? అదేంట్రా, ఇది ఉందిగా. అవ్వా, ఇదే దీనికి సిగ్గుపట్టవచ్చు. సిగ్గుకి దీనికి కప్పకి పావుకొరత జాతి ఉందిరా. కరెక్టేరా, అది నచ్చలేదన్న జోష్లో ఇది నచ్చదన్న లాజిక్ మర్చిపోయాను. పోతే పోయావు గాని ప్రకృతికి విరుద్ధమైన ఐడియా ఒకటి చెప్తా. ఏంటది? ఆ సిగ్గేదో దీనికే నేర్పిస్తే. రేయ్, మెల్లగా, మనం అసలే అన్నామలై యూనివర్సిటీ నుంచి వచ్చామని ఆ కొనాన్ని బోల్తా కొట్టించాం. విన్నాడంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అమ్మో, ఈ కోనతో పెట్టుకోవద్దు, చింతకాయ తొక్కవుద్ది. గురుగారు అది. రేయ్, మీ డ్రామాల అసర్వేషన్ చెప్తారా లేకపోతే మీ బండారా సూర్యప్రతాప్ గారితో చెప్పమంటారా? చెప్తాను గురుగారు. ఏంటో చెప్పేది చెప్పొద్దు. ఏంట్రా నేను చెప్తా అంటే వద్దు 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 అంటున్నారు. డ్రామాలు ఆడొద్దు. ఏం జరిగిందో చెప్పండి, మర్యాదగా చెప్పండి. సార్, మీకు ఉత్తరాఖండ్ తెలుసా? ఉత్తరాఖండ్ ఎందుకు తెలియదురా? మొన్ననే కదా తుఫాన్ వచ్చి మొత్తం కొట్టుపోయింది. ఎస్ సార్, ఆ స్టాలిన్ తుఫాన్ లో మా ఇల్లు కూడా కొట్టుకుపోయాయి. అది స్టాలిన్ తుఫాన్ ఏంటి? పైలాన్ తుఫాన్ కదా. పొద్దునొస్తే పైలాన్, సాయంత్రం వస్తే స్టాలిన్. ఆ వరదలో ఒక అపార్ట్మెంట్ కొట్టుకుపోవటం టీవీలో చూసారు కదా సార్? చూశాను. అది మాదే సార్. మరి అదేంట్రా 3 సార్లు కూలిపోయింది? కూలింది ఒకసారే సార్, కానీ మీడియా వాళ్ళు మాత్రం 3 సార్లు చూపెట్టారు. అన్నమో రామచంద్ర అంటూ రోడ్డును పడ్డాం సార్. నేను పులిహార పొట్లాలు పంపించాను కదా, అందలేదా? ఆ పొట్లాలు తినే సార్ మా పొట్టలు నింపుకున్నాం. అయినా మీలాంటి మహాన్ భావుడిని మోసం చేసినందుకు మా మొహం కూడా మీకు చూపించలేకపోతున్నాం సార్. అవునా? మమ్మల్ని క్షమించండి సార్. సరే, మీ పులిహార కథ నన్ను ఎంతో కదిలించేసిందయ్యా. అంటే మీకు అడుక్కు తినే వాళ్ళ మీద కోపమే ఉంటుంది. మీరు పంచి కట్టిన పరమాత్ముడు సార్. ఇప్పుడేం చూసారా? ఫ్యూచర్ లో చూద్దరు గాని సూర్యప్రతాప్ తిన్న వంటలు కూడా మీ చేత రుచి చూపిస్తాను రా. మీ కడుపులు నింపే బాధ్యత నాదిరా. కాఫీ. వండర్ఫుల్. ఇంకా తాగకుండానే అప్పుడే బాగుందని చెప్తున్నారు. పేరు? బ్రూ కాఫీ. ఏమండి, నేను అడిగింది కాఫీ పేరు కాదు, మీ పేరు. మహాలక్ష్మి. ఆహా, ఇంతటి సంస్కారం ఎలా వచ్చిందండి మీకు? సంస్కారమా? ఏదో బట్టలకు సంబంధించింది అయి ఉంటుంది. అది సంస్కారవంతమైన సోప్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ ద్వారా వచ్చిందండి. మీకు మేనర్సే కదండి, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సాక్షాత్తు సాంప్రదాయానికి రంగా ఊడి చేసినట్టుంది. 16 అనాలు తెలిగింటి అమ్మాయి అంటే ఎలాగే ఉంటదేమో. ఎవరు చేసుకుంటాడో గాని అదృష్టవంతుడు. ఇందులో ఏ కార్డు బాగుంది? ఇది బాగుందా? రే చూడరా, ఇందులో ఏ కార్డు బాగుందో చెప్పు. చూడమ్మా, సిగ్గు సాంప్రదాయం ఆచార వ్యవహారాలు తెలుసున్న అమ్మాయిలు
ఈ రోజుల్లో ఉండరు అన్నాం. మన ముందే నడుచుకుంటూ వెళ్తుంది. నీ తలకాయ అది పని పిల్లరా. ఎవరో వాడి వదిలేసిన డ్రెస్ సింగారించుకుని తిరుగుతోంది. అది చూసి నువ్వు పెద్ద సాంప్రదాయం అని మురిసిపోతున్నావు. ఆపండి. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆడదంటే ఎవరు? ఈ సృష్టికి మూలం, ఇంటికి దూలం, కోపం వస్తే పొడిచేసే సోలం. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని బస్సులోను బస్ స్టాప్ లో ఉంటుంది కానీ అందులో పని వాళ్ళని మినహాయించండి అని ఉండదుగా. కార్యేషు దాసి, కర్ణేషు మంత్రి, సికిందర్ లో సమంత, తడాకలో తమన్నా. నీ తన పడత నూరుకోవే నానచేంద్ర. అపురూపమైనదమ్మా ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలేనమ్మా. ఏంటా వాడు పవిత్ర బంధం పాటని మాటలా చెప్పాడు. ఎహె, దానికి దీనికి సంబంధం ఏంటి? ఏదో ఎమోషనల్ వర్కౌట్ అవుతుందని అన్నాను. అనండి, మీరు అనేవాళ్ళు, మీ పడేవాళ్ళు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నన్నేమన్నా అనండి, మా చెల్లి గురించి ఏమన్నా అంటే మాత్రం నేను ఒప్పుకోను. అడుకునేవాడు కూడా తెలుగులో అమ్మ అని అడుకుంటాడు గానీ ఇంగ్లీష్ లో మమ్మీ అని అడుకోడు. ఎందుకంటే వాడికి కూడా మన సాంప్రదాయం తెలుసు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు కళ్ళు ఎర్ర చేస్తే మా దగ్గర నుంచి కాఫీ వస్తుందేమో గానీ మీరు కాళ్ళు అరిగేలా తిరిగినా కూడా అలాంటి సిగ్గు సాంప్రదాయం తెలిసిన అమ్మాయి రాదు, రాలేదు. అసలు నిన్ను పీకాలరా? అయ్యా శంకర్ భూపాల్ గారు రమ్మని కబురు పెట్టారట. మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి. ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి. నాకు పెళ్ళొద్దు, చంపేస్తా. నాకెదురు తిరిగితే అందరినీ చంపేస్తా. అండో అయ్య గారు, తమరు చెప్పినట్టే పొలం వెళ్లి గడ్డి కోసుకొచ్చేసానండి. గేదె ఎంత తన్నినా పాలు మొత్తం పితికేశానండి. అన్నట్టు కోడిని ఫోర్స్ చేసి గుడ్డు పెట్టించానండి. ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సన్నాసి. అలాగే శాస్త్రి గారు, అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్యాలి. మహాప్రసాదం అండయ్యా. నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా? ఏ రవీంద్ర, ఇతని దగ్గర డబ్బు తీసుకుని ప్రసాదం పెట్టి పంపించండి. వెళ్ళి లేపరా. అమ్మో, నేను వెళ్ళను. పోనీటైలు పోరి వాళ్ళు జల్లోకొచ్చిందో, బేబీ కటింగ్ బేబీ సాంప్రదాయం అంటుందో, బాగుడుతాయి ఒడిలోకి మారిపోయిందో. కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే, ఉత్తిష్ట నరసార్థూలా కర్తవ్యం దైవం. ఆగు, ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు. కాస్త అమాయకత్వం యాడ్ చెయ్యి. తీసుకో, వెళ్ళు. మీకోసం ఇల్లంతా తిరిగాను. ఇక్కడున్నారా? ఇక్కడ ఒక్కడి నుంచి ఏం ఆలోచిస్తున్నారు? మీ గురించే. నేను కాఫీ తెస్తానా తేనానా? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా. మీరిచ్చే కాఫీయే కాదు, మీరు కూడా నాకు బాగా నచ్చేశారు. నేను మీకు నచ్చడం ఏంటి? మీకు నాకు కిరాణా కొట్టుకి సూపర్ మార్కెట్ కి ఉన్నంత తేడా ఉంది. అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు, కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి. నేను మిస్ అమ్మ సినిమాని రోజుకు ఒక్కసారైనా మిస్ అవ్వకుండా చూస్తుంటాను. ఏ అర్థం కాక కాదు, అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీలో చూశాను. నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చుగుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు. ఇది సావిత్రి కాదు, సిలిసి మీద చెప్పిన ఏ కానీ నా బ్యాడ్ లక్, మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే. వీడెవడ్రా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ 2 లో చూడండి. ఆయన వర్మ స్టైల్లో మాట్లాడుతున్నాడు. మరిప్పుడేమైంది? మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు. నేనే తన భర్త అని ఒక అమ్మాయి ఫిక్స్ అయింది. నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు. ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా? పరిస్థితులు కొండ చిలువలా నా మెడకు చుట్టుకుని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి. చేసుకోక తప్పట్లేదు. ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో, మళ్లీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను. పెళ్లికి ముందు ముగ్గులు కొట్టకూడదు, పెళ్లిన తర్వాత కొట్టాలి. ఏంటి కాదంటే కొట్టేస్తావా, చంపేస్తావా? ఏదైనా ఎవరు రెస్పాన్సిబిలిటీ?
ఏంట్రా ఇవి? బ్యాగులు విత్ బట్టలు ఉతకటానికా? ఊరెళ్ళటానికి. టైం బ్యాడ్ అయినప్పుడు టైం కి బ్యాగులు చదవటం అలవాటు కదా. బయలుదేరండి. వాడు పెళ్లి చేసుకోలేను అన్నాడు గానీ చేసుకోను అనలేదుగా. రెండింటికి పెద్ద తేడా ఏంట్రా? ఒకే అక్షరం కదా. ఆ ఒక అక్షరంతోనే 6 జీవితాలు ముడిపడి ఉన్నాయి ఇక్కడ. అన్నయ్యా అదిగో ఒక జీవితం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఏమేం చెప్పు. గొప్ప మునిగింది. ఇక్కడ మునిగింది, అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం. ఇక్కడే పోయింది. అసలు అక్కడేమైందో చెప్పు. ముందు అడిగింది నేను. రోయ్ వీడిగో తగలయ్యా, చెప్పండి రా. దీన్ని నచ్చగాడు. ఎవరి దాడికి ఇస్తే గానీ మాట వినరు. నువ్వు చెప్పు. నిన్ను చంపేస్తా. నన్ను చంపే ముందు ఒక్క మాట, మీరు మీ అబ్బాయికి పిల్లని అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊరోజులు వెళ్లిపోయారండి. చూడండి, మీ ఓడికి పెళ్లి అవ్వడం కష్టం కాదు. కూడదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది. ఏంటది? మీ ఇగో పక్కన పెట్టి ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది, చూడండి. చెప్పు తీసుకొని కొడతా. కొట్టండి, ఏం పర్లేదు. కానీ మీరు ఒక్క విషయం ఆలోచించండి. ఒక ఐఏఎస్ నా సూర్యప్రతాప్ తన అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది. అదే ఒక పనోడు కూతురు మీరు కోడలుగా చేసుకుంటే మీ రేంజి అంత పెరుగుద్ది. ఓ పాలు ఆలోచించుకోండి. శబాష్, పనోడిపైన పనికొచ్చే మాట చెప్పావురా. నా ఇంటికి నీ కూతురే కోడలవుతుంది. అయినా పనోడు కూతుర్ని మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బావా? ఏముంది, ఇక్కడ హర్ష బాబు ఈ పని పిల్లలు వద్దన్నాడు. అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు. లెవెల్ అయిపోయింది. ఏంటంటే ఇంకా జబర్దస్త్ చూసాడు. చూస్తారు, బ్యాగులు తీసుకొని బయలుదేరండి. నాకు చాలా భయంగా ఉంది రామ్కి. ఎవరు భయపడక్కర్లేదు. అవును, బస్ ఎక్కి బయలుదేరితే ఎవ్వరూ భయపడక్కర్లేదు. తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్. ఆ పూలు పీక పాక మీద వేయి. ఆ వంట సామాన్లు వెనక్కి పంపించేయండి. ఏమైంది? ఆర్డర్ ఇచ్చిన పెళ్లి పత్రికలు ప్రింట్ అయ్యే లోపు ఆపమని చెప్పండి. ఏమైంది అన్నయ్య అసలు? ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు. అదేంటండి 4 రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాదంటే ఎలా? ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం ఆ కుర్రాడే. వీళ్ళని చూడగానే అనుకున్నాను, వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయటానికి కాదు, పెళ్లి ఆపటానికని. ఏసేండి రవని. ఈ ఇంట్లో పెళ్లి జరగడం లేదన్నాను గాని ఈ పెళ్లి జరగదన్నానా? ఏంటన్నయ్య నువ్వు అనేది? అవునండి, ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోను గుళ్ళాల్లోనూ కాస్త డబ్బుంటే ఏ ఫంక్షన్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు. అలాంటిది ఈ చుట్టుపక్కల 40 గ్రామాలకి లెజెండ్ అయిన సూర్యప్రతాప్ గారి కూతురు పెళ్లంటే ఎలా ఉండాలి? ఆహా ఓహో అని ఊరంతా మారుమోగిపోవాలి. 2-3 జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి షిఫ్ట్ చేసి గ్రాండ్ గా చేసామనుకోండి, మీ ఇంటి పరువు కిలోలో కాదు టన్నుల కొద్ది పెరిగిపోతుంది. మనకి పేరుకి పేరు ఉంటుంది. ఆ శంకర్ భూపాల్ మీద రివెంజ్ తీర్చుకున్నట్టు ఉంటుంది. చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు. థ్యాంక్ యూ సార్. ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు? అదే కదా నా ప్లాన్. ప్లేస్ మార్చినంత మాత్రం మన ఫేట్ మారుద్దా? ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది. ఎలా? అదిగో అలా. ఈ దొంగన జానిగాన్ని దించావిడ్రా? ఇలాంటి పనులకి అలాంటి పిక్ పాకెటర్ గాడే కరెక్ట్. అందుకే వాడిని దించా. ఎవరు మీరు? ఏం కావాలి? మీసలు ఏంటిదంతా? తోరణం. కారణం చంద్రబాబు గారి పెళ్లి. సారీ కట్టాలు, తాళి కట్టాలు, తోరణం కట్టాలు. ఆపండి. స్టాప్ దిస్ ఎవ్రీథింగ్. ఎవడ్రా నువ్వు? శత్రుని. నా శత్రువి నా ఇంటికొచ్చి ఇలా చేయడానికి ఎంత ధైర్యం రా? ఎమోషన్ అవుకో. నేను నీ శత్రువుని కాదు, కోనాగారి శత్రువుని. ఆ కోనాగాడేవాడు నా శత్రువు. అసలు నువ్వెవరు? నా పేరు లీలా, నా శత్రువు పేరు కోనా. మీ ఇద్దరం మ్యారేజ్ బ్యూరోలో కొలీగ్స్. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం, ఇప్పుడు ఎనిమీస్ అయ్యాం. ఆ కోనాగాడు మా దగ్గర వర్క్ తెచ్చుకొని ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ చేశాడు. ఈ సమరంలో నేనే గెలవాలి. అందుకే నీ కొడుకు పెళ్లి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తాను. నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వెవడివిరా? ఏ రాజా ప్యాలెస్ లో ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి చేస్తానో అదే రాజా ప్యాలెస్ లో మీ కొడుకు పెళ్లి నేను గ్రాండ్ గా చేస్తాను. అది చూసి ఆ కోనగాడిని నమ్ముకున్న సూర్యప్రతాప్ కుళ్ళి ఏడవాలి. నువ్వు పెళ్లి గ్రాండ్ గా చేస్తానన్నందుకు కాదు, లాస్ట్ లో డైలాగ్ చెప్పావు చూడు, అదేంటి? కుళ్ళి ఏడవాలి. ఈ పంచ్ లైన్ నాకు నచ్చింది. నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో, కాంప్రమైజ్ అవ్వకు. సూపర్ రా, అదిరింది. ఆ 2 ఫ్యామిలీలని ఒకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గారిని ఉమాదేవితో లింక్ చేసి నన్ను హర్షతో సింక్ చేస్తామన్నమాట. వా. వీళ్ళతో పాటు మీ పెద్దనాన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఇవన్నీ జరిగితే మన పెళ్లికి హైవే పడిపోయినట్టే. నీది బ్రెయిన్ కాదురా, ఎలక్ట్రికల్ ట్రైన్.
గురుగారు మీరా? ఏంట్రా గసగసాల కోసం వచ్చి మీ గుసగుసలన్నీ విన్నాను రా. చెప్పండి, మర్యాదగా చెప్పండి మీరెవరు. ఐ వాంట్ టు నో ది ట్రూత్ రైట్ నౌ. రేయ్, మొన్నేమో అన్నామలై, నిన్నేమో ఉత్తరాఖండ, ఇప్పుడేం చెప్తారా? నిజం చెప్తాం గురుగారు. ఏంట్రా నిజం? ఒక ఉరుము మెరుపు ఆకాశంలో పుడితే మేమిద్దరం హాస్పిటల్లో పుట్టాం. కవలాలం ఇది హర్షం లవ్ చేస్తుంది. మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికి వచ్చాం. ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా? పకరా పకరా, మీ ఇద్దరు ట్విన్స్. అవును గురుగారు. ఈ డఫాగాడు అది నమ్మాలి, అంతే కదా? ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుందిరా, నాకు తెలుసు అది. చెప్పే కదా. మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతాను రా? రేయ్, ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకెత్తితే ఇది ఎత్తాలి, ఇది ఎత్తలేదే. నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అన్నావు, ఇది అనలేదే. ట్విన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా? హలో బ్రదర్ సినిమా 60 సార్లు చూసాను రా. సినిమా ఏంటి? నిజం చెప్పు, ఆ శంకర్ భూపాల్ని సూర్యప్రతాప్ని ఎందుకు కలపాలనుకుంటున్నావు? వీడు నిజం చెప్తే నమ్మేలా లేడు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. మీ ఏం కలపటండి గురుగారు? ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు. కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా? అబ్బా గురుగారు, నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య రహస్య సమావేశం జరిగింది. ఎవరి తప్ప వాళ్ళు తెలుసుకుని ఒకరికాలు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్లి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు. ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా. అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామాలేంట్రా? గురుగారు, ప్యాలెస్ లో 2 పెళ్లిలు పెట్టుకుని పక్కపక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరి కలిసిపోయారని కవరింగ్ వచ్చుగా. రహస్య సమావేశాలన్నావు, ఇవన్నీ నీకెలా తెలిసారా? ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్పచెప్పారు గురుగారు. నీ గొప్ప చెప్పారా? దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు, నీ గొప్ప చెప్పారా? వాళ్ళ సంగతి గురుగారు తెలుస్తా. ఒక్క నిమిషం. ఈ విషయం గురించి 2వ కంటికి తెలిస్తే 3వ కంటికి తెలియకుండా కప్పెట్టేమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు. వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ. నేను చెప్పలే. అమ్మయ్యా. అవునరా, నువ్వేదో వింబుల్డన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందుకు పెట్టిందిరా? అంటే ఈ డ్రామాని బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి. అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన హర్షాని ఈ అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేస్తా అన్నారండి. ఓహో, ఇందులో వాళ్ళకంటే నీకెక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిరా. మీరు మాత్రం ఖాళీగా ఎందుకున్నారా? దేనో దాన్ని చూసుకొని సెటిల్ అయిపోండి. బతకండి రా, బతకండి. సార్ మీకు అమ్మాయిలు ఉన్నారండి? చెప్పు తగ్గుద్ది. మమ్మకి బీటేస్తావరా? బావా బావా, నిన్ను పాకలో గేదెలకు తాడు కట్టేలా చేసి ఆ సూర్య ప్రతాప్ శంకర్ భూపాలు వాళ్ళ పిల్లలకి ప్యాలెస్ లో పెళ్లిళ్ళు చూస్తున్నారట. ఓ యాదమ్మా, ఏసేయమంటావా? బా పేడ ఫ్రెష్ గా ఉన్నా, వాసన వాంతొచ్చేలా ఉంది. తీసేయ్. నిన్ను కట్టుకున్నదే ఆ పేడ తీయడానికి. సచ్చినోడా. బావా, అక్క గురించి నీకు తెలుసు కదా. చూడు బావా, నీ రివెంజ్ తీర్చుకోవడానికి అదే సరైన చోటు. ఆలోచించు. పగ తీరాలంటే శత్రువుని కనిపెట్టడం ఎంత ఇంపార్టెంటో కరెక్ట్ టైం కూడా అంతే ఇంపార్టెంట్ రా. ఐ హావ్ టు టేక్ రివెంజ్. నోరు మూసుకొని ముందు పేడ తీరా. ప్లాంటర్స్ దిగండి. రండి సార్ రండి, ఇదే రాజా ప్యాలెస్ రండి. ఆహ్వానం లేని అడుక్కు తినే వాళ్ళ వీడిక్కడంటే. వాడి సంగతి మీకు తెలిసిందే కదా సార్. మీ ఇంట్లో వెస్టర్న్ టాయిలెట్ కట్టించారన్న విషయం తెలిసి అది కట్టించే వరకు టాయిలెట్ కూడా వెళ్ళలేదు. అంత ఈగో వాడికి. అలాంటిది మీ అమ్మాయి పెళ్లి గ్రాండ్ గా ప్యాలెస్ లో చేస్తుంటే వాళ్ళ అబ్బాయి పెళ్లి మాత్రం ఇంట్లోనే చేస్తాడండి. సార్ మీ ఎనిమి. అవును, ముందుగా మనం బుక్ చేసుకున్నాం కదా. కరెక్టేనండి సార్. మీరు కళ్యాణ మండపం మాత్రమే బుక్ చేసుకున్నారు సార్, మొత్తం ప్యాలెస్ అంతా కాదు. ఈ ప్యాలెస్ లో మొత్తం 6 పెళ్లిళ్ళు ఒకేసారి జరుపుకునే సదుపాయం ఉంది. అయినా సరే వాడి అడుగు అరిష్టం, ఎదురు పడితే దరిద్రం. పదండి పోదాం. రేయ్, సామాన్ ఎక్కించండి. సార్ ప్లీజ్. ఏంటంట వాడి బాధ? మిమ్మల్ని చూసి సుసు పోసుకొని భయపడి బస్ ఎక్కి పారిపోతున్నాడు సార్. వాడిని చూసి నేను పారిపోవటమా? ఏం మాట్లాడుతున్నావు? నేనెందుకు మాట్లాడతాను సార్? పబ్లిక్ మాట్లాడుకుంటారు. పబ్లిక్ దృష్టిలో ఈ పెళ్లి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాంటిది. మీరు బ్యాక్ స్టెప్ వేస్తే శంకర్ భూపాల్ వినింగ్ సెట్ లా ఫీల్ అవుతారు. అయినా శత్రులు కళ్ళ ముందు పెట్టుకుని వాళ్ళు చూస్తుండగా కళ్ళు బయలు కమ్మేలా మీ కూతురు పెళ్లి చేయండి. అప్పుడు వాడు మనుషులు కుల్లి కుల్లి ఏడుస్తారు. ఇతను చెప్పేది నిజమే. ఈ పెళ్లితో మన కెపాసిటీ ఏంటో వాడికి చూపించాలి. అవును పెద్దనాన్న. నా మాట విని మీరు లోపల పదండి. సరే పదండి. ఇందాక భయపడి పారిపోతాడన్నావు, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాడేంట్రా? ఏముంది బొక్క, వాళ్ళకంత సీన్ లేదు. లోపలికి రాని కుమ్మేద్దాం అని తీసుకెళ్తున్నట్టున్నారు బావా. బావా మీ రేంజ్ ని తట్టుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడిస్తారు. అసలు నా అరేంజ్మెంట్ చేయడం లోపల చూద్దరు కానీ పదండి. మా ఈ 2 కుటుంబాలు మళ్ళీ కలుస్తాయని కల్లో కూడా ఊహించలేదయ్యా. మళ్ళీ ఇలాగైనా కలుసుకునే అవకాశం నీ వల్లనే వచ్చింది. ఈ కలయికని శాశ్వతం చేస్తాను. కానీ ఒకటి, మీ ఫ్యామిలీని కలుపుతున్న విషయం ఏ గోడలకి వినపడకూడదు, ఏ తలుపులకి కనపడకూడదు.
అబ్బో కోనా ఎవరే నీకు వదినా? ఇంకోసారి వదినాన్ని పిలిచావో ఆ నాలుక మీద వాత పెట్టేస్తాను. ఏదో రోగిష్టిదాని కదా అని పలకరిస్తే నీకు సిగ్గులేదంటే మాకిచ్చిన రూమ్ లోకి రావడానికి అయినా విగ్గు పెట్టుకుని తిరిగేదానివి. నీకు సిగ్గు గురించి ఏం తెలిసే? పాకలో ఉండే పాచిమొహాలు ఉన్నారు ప్యాలెస్. పాకలోనా? వాళ్ళు కూడా అలా తిట్టుకోరు కదా పిచ్చి మొహాలారా. ఏంటి వాగుతున్నావు? మసాలా ముద్ద మొహం మీద కొట్టి ఎర్రకారంతో వడియాలు పెట్టేస్తాను. ఇలా కూడా ఒడియాలు పెట్టుకోవచ్చా? నాకు మండిందంటేనా మా కోనాకి చెప్పి ఒళ్ళంతా చిల్లులు పెట్టి చిల్లి చికెన్ చేయిస్తాను. ఎవడు ఆ పొట్టోడా? చెల్లుగార్లకి రాదు వాడేం చేస్తాడే? ఇదిగో ఇంకోసారి ఏంట్రా అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఇప్పటిదాకా టీవీ సీరియల్ ఆర్టిస్ట్ లాగా సెంటిమెంట్ పండించి సడన్ గా కొళాయి దగ్గర కొట్టుకున్నట్టు నువ్వెంత నీ బతుకెంత అని ఆ బూతులేంటి కోతలేంటి? అబ్బా మీరు మరీను ఇది డ్రామా అన్న సంగతి మీకు తెలియదు కదా గురుజీ. నాకెందుకు తెలియదా? ఇది డ్రామా అని మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి తెలిసిన సంగతి మీకు తెలుసు, మీకు తెలిసిన సంగతి వాళ్ళకి తెలియదుగా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ 1 minute. మీరు మహాలక్ష్మి వాళ్ళ అక్కే కదా? ఒక్కలేదు తొక్కలేదు, నేనే మహాలక్ష్మిని. ఏంటి ఆర్ట్ పిక్చర్ లో హీరోయిన్ లో ఉండే మీరు సడన్ గా డర్టీ పిక్చర్ లో హీరోయిన్ లో మారిపోయారేంటి? నేనెలా ఉంటే నీకెందుకో? పోరా. రానా? రానో లేదు, నాగు చైతన్యం లేదు. పోరా. మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఒంట్లో బాలేదా? ప్రేమగా మాట్లాడడానికి నువ్వేమన్నా మొగుడివా? అంత మనం అనుకున్నట్టు జరిగింది. హర్ష కూడా చూస్తున్నాడు. వచ్చేసాడు. లక్కీ నో, లక్కీ నో. నువ్వు ఇలాంటి డ్రెస్ వేసుకుంటావేంటి? అయినా మోడర్న్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు చూస్తేనే చిరాకు పడి నువ్వు ఇలా నో. పైగా ఎప్పుడు హర్ష మీద సీరియస్ అవ్వ నువ్వు తన మీద సీరియస్ కూడా అయ్యావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి తెలియాలి తెలియాలి. కావాలని ఇలా చేశాను. హర్ష కోసం నా వర్షన్ మార్చాను. తన మనసులో నుంచి నన్ను తుడిచేసి మనస్ఫూర్తిగా ఆ ఉమాదేవిని పెళ్లి చేసుకోవాలని ఇలా చేశాను. హర్ష కోసం నేనేమైనా చేస్తానన్నయ్య. తన సంతోషం కోసం సముద్రంలోనే కాదు స్విమ్మింగ్ పూల్ లో దూకమన్నా దూకుతాను. ఈ రోజు నుంచి నేను బీర్ తాగినా బీడీ కాల్చినా అది హర్ష కోసమే. నన్ను నేను అతని కోసం త్యాగం చేసుకుంటాను. అమ్మా చెల్లమ్మా, నువ్వు త్యాగానికి త్యాగలేనువమ్మా. ప్రేమ త్యాగం కోరుకుంటుందంటే అది ఫేస్బుక్ లో కొటేషన్ కొట్టి పాడేశానమ్మా. కానీ హర్ష సంతోషం కోసం నీ ప్రాణం త్యాగం చేస్తుంటే హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను హర్షించకుండా ఉండలేకపోతున్నానమ్మా. మీ ఓవర్ యాక్షన్ చూడలేక ఇక్కడ దస్తున్నాం. హర్ష హర్ష ఏంటి హర్ష? మీరు చేసిన పెర్ఫార్మెన్స్ చూసి అప్పుడే అని ఎక్కేకి ఏడ్చి వెళ్ళిపోయాడు.